ధనుస్సు రాశి వారికి ఈ వారం చేపట్టిన వ్యవహారాలు, వివాదాస్పద కార్యక్రమాలు విజయవంతమవుతాయి. భూమి, విద్య, వాహన సంబంధిత విషయాల్లో లాభం చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాలందు జీవిత భాగస్వామి తోడ్పాటు మీకు వెసులుబాటు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలన్న మీ కోరిక నెరవేరుతుంది. వ్యాపార సంబంధమైన కాగితాలు, డాక్యుమెంట్స్ మొదలైనవి చేతికి అందుతాయి. వృత్తిపరంగా మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు మెరుగైన పనితనంను కనబరుస్తారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పనులు పూర్తి చేయగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు నిర్వహించేటప్పుడు మెలకువ పాటించండి. ఆత్మగౌరవం, అభిమానాలు తాత్కాలిక ప్రయోజనాల కన్నా ముఖ్యమని భావించి అలాగే ప్రవర్తిస్తారు. మీ ప్రవర్తన, మాటలు కఠినంగా ఉన్నా అవి ఖచ్చితమని భావించి అలాగే ప్రవర్తిస్తారు. దీనివలన మీకు మానసిక సంతృప్తి కలుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఊహాలోకంలో తెరదించి వాస్తవికత దృష్టిని విషయాలను పరిశీలించి అర్థం చేసుకుంటారు. ఇది మీకు లాభించే అంశంగా పరిణమిస్తుంది. మిత్రులతో సుదీర్ఘమైన సంభాషణలు సాగిస్తారు. వారి కష్టసుఖాలను తెలుసుకొని మీ సలహాలు, సూచనలు వారికి అందిస్తారు. చాలా కాలంగా ఉన్న ఆర్థిక సమస్య ఒకటి ఈ వారం సానుకూలపడే సూచనలు కనిపిస్తున్నాయి. నలుగురిలో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సంప్రదింపులు, సందర్శనలు, సంభాషణలు మొదలైనవి ఈ వారం మీకు అనుకూలించే ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కాలం కలిసి వస్తున్నట్లు తోస్తుంది. ఆర్థిక విషయాల్లో మాత్రం మెలకువతో వ్యవహరించవలసి ఉంటుంది. అవసరానికి మించి ఖర్చు పెట్టకూడదని నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులకు సానుకూలంగానే ఉంటుంది. విదేశీ విద్య అనుకూలిస్తుంది. వీసా విషయంలో కొంత ఆలస్యం ఏర్పడుతుంది, అయితే సకాలంలో లభిస్తుంది. దైవ దర్శనం ఎంతో మేలు చేస్తుంది ఈ వారం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు కాషాయం. తదుపరి మకర రాశి.